హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే తోటకూర పచ్చడి అండి. ఎప్పుడు చేసే వేపుడు పప్పు కాకుండా ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో కొన్ని పల్లీలను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసి అవి కూడా వేగాక ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులను కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నువ్వులు, పల్లీలు అన్నీ వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో 10 పచ్చిమిర్చిని వేసి వేగనివ్వాలి. మీరు స్పైస్ ఎక్కువ తింటే ఇంకా 2 ఎక్కువగా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలుపుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. ఈ తోటకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ తోటకూర మగ్గడానికి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. తోటకూర, టమాటా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తోటకూరను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్రను వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిన పల్లీలు, నువ్వుల పౌడర్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇదే మిక్సీ జారులో ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చి, తోటకూర, టమాటా మిశ్రమాన్ని వేసి ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. తోటకూర పచ్చడి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ తోటకూర పచ్చడి కోసం పోపును రెడీ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పోపుకు సరిపడా నూనెను పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక కచ్చా పచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి ఎండుమిర్చి వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని పోపును రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపులో మిక్సీ పట్టుకున్న తోటకూర పచ్చడిని వేసి పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా ఉండే తోటకూర పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.